పౌరాణిక చిత్రాల్లో శ్రీకృష్ణుడు పద్యం అందుకున్న ఫ్యామిలీ డ్రామాల్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి స్టార్ హీరోలతో యుగళ గీతాలు ఆలపించాలన్నా, హీరో హుషారుగా ఓ పాట పాడాలన్నా, చివరకు జీవిత పరమార్థం తెలిపే భగవద్గీతకు గొంతు కావాలన్నా అది ఘంటసాల వెంకటేశ్వరరావు గారికే సాధ్యం. దేవదేవ ధవళాచల మందిర గంగాధరా హర నమో నమో, దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమో నమో. సినీ లోకానికి, అభిమాన గణానికి ఘంటసాలగా సుపరిచితమైన ఈయన గాయకుడే కాదు, స్వాతంత్ర సమరయోధుడు కూడా. ఆయన వర్ధంతి సందర్భంగా ఈ గాన గంధర్వుడి గురించి ఈరోజు అనగనగాలో డిసెంబర్ 4న గుడివాడ సమీపంలోని చౌటపల్లి గ్రామంలో ఘంటసాల సూర్యనారాయణ, రత్నమ్మ అనే దంపతులకు వెంకటేశ్వరరావు జన్మించారు. సంగీత కుటుంబంలో జన్మించిన ఘంటసాలకు ఆయన తండ్రి ద్వారా సంగీతం మీద మక్కువ పెరిగింది. 11వ ఏటనే ఆయన తండ్రి మరణించడంతో ఘంటసాలకు కష్టాలు మొదలయ్యాయి. గొప్ప సంగీత విద్వాంసుడవ్వమని ఆయన తండ్రి కోరిన చివరి కోరిక తీర్చేందుకు ఘంటసాల ఎంతో కష్టపడ్డారు. తండ్రి ఆశయం నెరవేర్చడానికి ఘంటసాల సంగీత గురుకులంలో చేరిన ఆ కట్టుబాట్లు తట్టుకోలేక వెనక్కి వచ్చేశారు. ఒకసారి సమీప గ్రామంలో జరిగిన సంగీత కచేరీలో విద్వాంసులతో పోటీపడి ఓడిపోయి నవ్వులు పాలయ్యాడు. అప్పటి నుండి ఆయనలో పట్టుదల పెరిగింది. తనకు తెలిసిన కొందరు సంగీత విద్వాంసుల ఇళ్లలో పనిచేస్తూ సంగీతం అభ్యసించడానికి నిశ్చయించుకున్నాడు. 2 ఏళ్ల కాలంలో ఒక ఇంట్లో బట్టలుతకడం, మరొక ఇంట్లో వంట చేయడం నేర్చుకోవలసి వచ్చింది. ఆ తర్వాత తన దగ్గరున్న 40 రూపాయల విలువ గల ఉంగరాన్ని 8 రూపాయలకు అమ్మి అప్పటి ఆంధ్ర రాష్ట్రంలో ఏకైక సంగీత కళాశాల ఉన్న విజయనగరం చేరుకున్నారు. అక్కడ కాలేజీలో చేరిన తోటి విద్యార్థులు చేసిన తప్పుకు ఘంటసాలను కళాశాల నుంచి బహిష్కరించారు. అది తెలిసి ఆయనకు భోజనం పెట్టే కుటుంబాలు తమ ఇళ్లకు రావద్దన్నాయి. ఇక అప్పుడు ఓ గుడిలో తలదాచుకున్న ఘంటసాలను పట్రాయిని సీతారామశాస్త్రి చేరదీశారు. ఆయనే ఘంటసాలకు ఉచితంగా శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు. అయితే పేదవారైన సీతారామశాస్త్రి ఘంటసాలకు భోజన సదుపాయం కల్పించలేకపోయారు. దీంతో ఘంటసాల జోలపట్టి భిక్షాటన చేసి పూట గడుపుకునేవారు. స్థానికంగా జరిగే ఉత్సవాలు, వివాహ వేడుకల్లో పాడుతూ కాస్త గుర్తింపు సంపాదించుకున్నారు. సంగీతంతో పాటు ఘంటసాలకు దేశమన్నా మక్కువే. అందుకే 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. అప్పటికి ఆయన వయస్సు 20 ఏళ్లే. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నందుకు, దేశం మీద పాటలు పాడినందుకు ఆయన్ను బ్రిటిషర్లు 2 ఏళ్ల పాటు అలీపూర్ జైల్లో నిర్బంధించారు. సముద్రాల రాఘవాచార్యుల ప్రోత్సాహంతో ఘంటసాల మద్రాసు చేరి సినీ అవకాశాలపై దృష్టి పెట్టారు. స్వర్గసీమ సినిమాలో చిత్తూరు నాగయ్య, బిఎన్ రెడ్డిలు మొదటిసారి నేపథ్య గాయకుడిగా ఘంటసాలకు అవకాశమిచ్చారు. ఇక 1951లో పాతాళ భైరవి చిత్ర విజయంతో ఘంటసాల పేరు మారుమోగింది. ఎన్టీఓడి నటనకు తోడు ఘంటసాల గాత్రం పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవ్వడంతో ఆ చిత్రంలోని పాటలు ఆల్ టైమ్ క్లాసిక్స్ గా నిలిచాయి. మల్లీశ్వరి, దేవదాసు, అనార్కలి, మాయాబజార్ ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు తన గాత్రం అందించి తెలుగు సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు. ఎటువంటి పాటైనా ఘంటసాల మాత్రమే పాడగలడు అనే స్థాయికి ఆయన చేరుకున్నారు. కానీ ఎంతటి వ్యక్తికైనా కాలం ఓ దశ దాటాక ప్రతికూలంగా మారుతుంది. ఘంటసాల విషయంలోనూ అదే జరిగింది. గాన గంధర్వుడిగా గుర్తింపు పొందిన ఆయన్ను అనారోగ్యం కబళించింది. అలా 1974 ఫిబ్రవరి 11న 51 ఏళ్ల వయసులో ఘంటసాల కనుమూశారు. ఆధ్యాత్మిక సినీ లోకాలను అలరించిన ఆ గొంతు మూగబోయింది. మనసు గతియింతే, మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి సుఖములేదంతే.